దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 14. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. యోహాను స్వార్త 12:7. యోహాను 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బేతనియకు 3వసారి వెళ్ళినట్లు చూస్తున్నాం. ఆ సమయం నందే మరియా విలువైన అచ్చజటామాంసి అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి త్రోవను పోవారు సైతం ఆ సువాసనను పొందిరి. ఆ విధంగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములు ఉండవలెను. మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలను. గృహము అను పదం సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియా, మార్తా, లాజరుల గృహం మొదట ప్రతిదినము దుఃఖముతోనూ అవిశ్వాసము సనుగులతోనూ నిండి ఉండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండి ఉన్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహంగా ఉంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్టుపాట్లతోనూ నిండి యోహాను 11వ అధ్యాయంలో ఉన్న బేతనియ వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను. ప్రైజ్ ది లార్డ్.